హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటూ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో జికే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైలు CR450 నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చైనా. నొప్పిలేని ఇంజెక్షన్ల కోసం సూదిరహిత షాక్ సిరింజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నొప్పిలేని ఇంజెక్షన్ల కోసం సూదిరహిత షాక్ సిరింజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఐఐటి బాంబే. వివాద్ సే విశ్వాస్ పథకం ఏ రంగానికి సంబంధించినది? వివాద్ సే విశ్వాస్ పథకం ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పన్ను విధింపు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF కొత్త డైరెక్టర్గా జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విటుల్ కుమార్. సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ. మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన వృద్ధికి తోడ్పాటును అందించేందుకు భారత ప్రభుత్వంతో ఏ సంస్థ 2 కీలక రుణాలపై సంతకం చేసింది? మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన వృద్ధికి తోడ్పాటును అందించేందుకు భారత ప్రభుత్వంతో ఏ సంస్థ 2 కీలక రుణాలపై సంతకం చేసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఫిబ్రవరి 2025లో ప్రారంభం ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఫిబ్రవరి 2025లో ప్రారంభ ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భారతదేశం. 2030 నాటికి AUD 100 బిలియన్ల వాణిజ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో భారతదేశంతో పాటు ఏ దేశం ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం యొక్క 2 సంవత్సరాలను పూర్తి చేసింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. మార్చి 1, 2025 నుండి DBS బ్యాంక్ ఇండియా కొత్త CEOగా ఎవరు నియమితులయ్యారు? మార్చి 1, 2025 నుండి DBS బ్యాంక్ ఇండియా కొత్త CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రజత్ వర్మ. CRPF యొక్క అధికారిక డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? CRPF యొక్క అధికారిక డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విటుల్ కుమార్. భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేసి 1991 ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించినది ఎవరు? భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేసి 1991 ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డాక్టర్ మన్మోహన్ సింగ్. జనవరి 2025 నుండి జనవరి 2026 వరకు ఏ సంస్థ పనిచేయడానికి గొప్ప ప్రదేశంగా మళ్ళీ ధృవీకరించబడింది? జనవరి 2025 నుండి జనవరి 2026 వరకు ఏ సంస్థ పనిచేయడానికి గొప్ప ప్రదేశంగా మళ్ళీ ధృవీకరించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సెయిల్. గత 5 ఏళ్లలో భారతదేశంలో వ్యర్థాల ఉత్పత్తి శాతం ఎంత పెరిగింది? గత 5 ఏళ్లలో భారతదేశంలో వ్యర్థాల ఉత్పత్తి శాతం ఎంత పెరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 72.54. ఏ దేశం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాంతో 1643 కిలోమీటర్ల పెద్దగా కంచె లేని సరిహద్దును పంచుకుంటుంది? ఏ దేశం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాంతో 1643 కిలోమీటర్ల పెద్దగా కంచె లేని సరిహద్దును పెంచుకుంటుంది?
ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మయన్మార్. ఎంఎంఎస్సి ఎఫ్ఎంఎస్సిఐ ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో వారి రికార్డును 15 టైటిళ్లకు పొడిగిస్తూ 3 జాతీయ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హేమంత్ ముద్దప్ప. గత దశాబ్దంలో భారతదేశం యొక్క రక్షణ ఎగుమతుల రికార్డు విలువ ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 21,000 కోట్లు. బ్యాంకులు నెఫ్ట్ మరియు ఆర్టీజీఎస్ లావాదేవీల కోసం పరిశోధన సౌకర్యాన్ని ఏ తేదీలోగా అమలు చేయాలి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏప్రిల్ 1, 2025. వార్తల్లో కనిపించే మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది? సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. బిజినెస్ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్. క్వాంటమ్ ప్రాసెసర్ విల్లోను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గూగుల్. ఇటీవల మరణించిన ఎస్ మణిపాల్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వర్గీకరణ. బాల్య వివాహాలను అంతం చేసేందుకు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నేపాల్. అసోచామ్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మనీష్ సింఘాల్. 2024 ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు పంచుకున్నారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మాగ్నస్ కార్ల్సన్ మరియు ఇయాన్ నెఫోమ్నియాచి. గ్లోబల్ ఫ్యామిలీ డేని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జనవరి 1. రక్షణ మంత్రిత్వ శాఖ 2025ని ఏ విధంగా పేర్కొంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సంస్కరణల సంవత్సరం. దేశంలో మొదటి గాజు సముద్ర వంతెనను ఆవిష్కరించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తమిళనాడు. 2025 నుండి పర్యాటక మౌలిక సదుపాయాలకు మద్దతుగా బస ఖర్చులపై 1% పర్యాటక పన్నును ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రష్యా. ఫైనల్లో కేరళను 1-0తో ఓడించి సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. యుఐడిఐ యొక్క సిఇఓగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి భువనేష్ కుమార్. K2-18b ఏ రకమైన గ్రహంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హైసియన్. ఐఏఎఫ్ యొక్క
వెస్ట్రైన్ ఎయిర్ కమాండ్కు ఇటీవల ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా. ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా. జనవరి 1, 2025 నుండి ఏ దేశం ముఖ కవచాలపై నిషేధాన్ని అమలు చేస్తుంది మరియు పెన్షన్ పెంపునకు అమలు చేస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్. 2024 భారతదేశం యొక్క వ్యవస్థాపించిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో సంవత్సరానికి పెరుగుదల శాతం ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 14%.